రీసెంట్ గా పర్ప్లెక్సిటీ బాగా న్యూస్ లో ఉంది. ద మెయిన్ రీజన్ ఏంటంటే పర్ప్లెక్సిటీ గూగుల్ క్రోమ్ ని కొనడానికి చేసిన ఆఫర్. పర్ప్లెక్సిటీ వాల్యుయేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ $18 billion. గూగుల్ క్రోమ్ వాల్యుయేషన్ ఏమో $50 billion ఎస్టిమేషన్. కానీ వీళ్ళు గూగుల్ క్రోమ్ కొంటాను అని చెప్పి చేసిన వాల్యుయేషన్ $34.5 billion. అదేంటి, కంపెనీకి డబుల్ ఉన్న వాల్యుయేషన్ అది ఇన్ క్యాష్ లో ఇస్తాను అని చెప్పి ఆఫర్ చేసింది గూగుల్ క్రోమ్ కి. పర్ప్లెక్సిటీ అనేది ఏఐ సెర్చ్ ఇంజిన్ ఒక రకంగా, అండ్ ఇట్ ఈస్ బ్యాక్డ్ బై జెఫ్ బిజోస్ అండ్ ఎన్విడియా. అమెజాన్ అండ్ ఎన్విడియా వీళ్ళిద్దరు బ్యాక్ ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ప్లాన్ ఇది పిఆర్ స్టంట్ అని చాలా మంది అంటున్నారు, కానీ వీళ్ళు చెప్పేది వేరే ఉంది. పిఆర్ స్టంట్ కాదు, దెర్ ఈస్ రీసెర్చ్ బిహైండ్ ఇట్. వీళ్ళ స్ట్రాటజిక్ ఇంటెంట్ ఏంటంటే గూగుల్ క్రోమ్ కి 3 బిలియన్ యూజర్స్ ఉన్నారు. సో ఈ 3 బిలియన్ యూజర్స్ డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తే, వీళ్ళు ఓన్ చేసుకుంటే కనుక ఏఐ రీసెర్చ్ కి, ఏఐ సెర్చ్ కి వీళ్ళందరూ సెర్చ్ చేస్తారు. ఇట్ విల్ బి వెరీ మచ్ యూజ్ఫుల్. అది ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఏంటంటే పర్ప్లెక్సిటీ వాళ్ళ మెయిన్ ఎయిమ్, దీన్ని వాళ్ళ కామెంట్ అనే వాళ్ళ బ్రౌజర్ ఉంది, పర్ప్లెక్సిటీ వాళ్ళ బ్రౌజర్ కామెంట్ ఉంది, దాంట్లో దీన్ని క్రోమ్ ని ఇంటిగ్రేట్ చేయాలనేది వీళ్ళది ఇంకో ఉద్దేశం. సో ఈ ఉద్దేశాలతో స్ట్రాటజిక్ గా వీళ్ళు గూగుల్ క్రోమ్ ని కొనాలి అని చెప్పారు. డబ్బులు ఉండకపోవని కాదు, ఉంటాయి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో ఉంది ఎన్విడియా వాళ్ళు, అదే విధంగా జెఫ్ బిజోస్ వాళ్ళు. వీళ్ళు ఇంకా ఏమేం ప్రామిసెస్ అండ్ కమిట్మెంట్స్ చేస్తున్నారంటే, క్రోమియం, గూగుల్ క్రోమ్ వెనక ఉండేది క్రోమియం, అదొక ఓపెన్ సోర్స్. వీళ్ళు కొనుక్కున్నా కానీ క్రోమియం విల్ బి ఓపెన్ సోర్స్ అని చెప్పి అంటున్నారు. అండ్ గూగుల్ అనేది డిఫాల్ట్ సెర్చ్ ఆప్షన్ కింద ఉంటుంది, వేర్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ చేంజింగ్. అది కూడా ఎందుకంటే గూగుల్ సెర్చ్ ఆప్షన్ తీస్తే గూగుల్ వాళ్ళకి పెద్ద నష్టం జరుగుతుంది. నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ అండ్ సెక్యూరిటీలో 3 బిలియన్ వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నారు విత్ ఇన్ నెక్స్ట్ 2 years. చేస్తాము గూగుల్ క్రోమ్ లో అని చెప్పి వీళ్ళు ఒక ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఎగ్జిస్టింగ్ గూగుల్ క్రోమ్ టీమ్ మొత్తాన్ని ఓపెన్ డెవలపర్ ప్రాక్టీసెస్ కింద వీళ్ళు రీటైన్ చేసుకుంటాను అని కూడా వీళ్ళు ప్రామిస్ చేస్తున్నారు. సో ఈ అన్ని కండిషన్స్ మీద వీళ్ళు బేరానికి వెళ్ళారు. $34.5 billion కి గూగుల్ క్రోమ్ కొంటామని చెప్పి. బట్ గూగుల్ క్రోమ్ వాళ్ళు దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇది ఎక్కువ చెప్తారు, సో దట్ పర్ప్లెక్సిటీ అనేది బాగా జనాల్లోకి చొచ్చుకుపోతుంది, పన్ను కింద నలుగుతుంది అని చెప్పి ఇది ఒక పిఆర్ స్టంట్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. బట్ గూగుల్ వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ డూయింగ్, లైక్ వాళ్ళ బ్రౌజర్ లో ఏఐ మోడ్ అని వచ్చింది. సో వాట్ పర్ప్లెక్సిటీ ఇస్ డూయింగ్, దే ఆర్ డూయింగ్ మోర్, అండ్ వీళ్ళు చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. పర్ప్లెక్సిటీ ఇప్పుడు రీసెంట్ గా మనం చెప్పుకున్నాం సిడిఎన్ క్లౌడ్ ఫేర్ వాళ్ళు కనుక ప్రతి క్రాలింగ్ లోను ఏఐ బాట్ కనుక క్రాల్ చేస్తుంటే వాళ్ళు స్టాప్ చేసి ఛార్జ్ పెట్టారంటే, ప్రతి చాట్ జీపీటీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కావచ్చు, వాట్ ఎవర్ ఏఐ మోడల్స్, వాళ్ళు చాలా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి పెయిడ్. అప్పుడు వస్తాయి కష్టాలు. గూగుల్ కి ఆ పని ఉండదు, ఎందుకంటే దే ఆల్రెడీ హ్యావ్ ఎన్ అమౌంట్ ఆఫ్ డేటా, అండ్ వాళ్ళు గూగుల్ తో టైఅప్ అయ్యే అవకాశం ఉంది క్లౌడ్ ఫేర్ వాళ్ళు, ఎందుకంటే ద మెయిన్ సెర్చ్ ఇంజిన్ ఇదే కాబట్టి వరల్డ్ వైడ్ గా. అండ్ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే గూగుల్ క్రోమ్ కి ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. లెట్ us see how this tech giants wars goes.